ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కాకరకాయని అయితే కడిగేసుకోవాలి. కడిగేసి పెట్టేసుకున్న కాకరకాయని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. సన్న కట్ చేసి పెట్టేసుకోవాలి. కాకరకాయ అయితే కట్ చేసి పెట్టేసుకోవడం అయితే అయిపోయిందండి. పొడుగు అయినా సరే రౌండ్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైంది, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర ఆవాలు చిటపట్లాడుతున్నాయి. పొడుగు కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, కలేమాకు ఒకసారి ఫ్రై చేసుకుందాము. కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయని అయితే ఇందులోకి వేసుకుందాం. పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి బాగా. ఇంకొక వైపున కడాయి పెట్టేసుకున్నాను. పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు గిట్టంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చింతపండు నానబెట్టేసి పెట్టేసుకున్నానండి. పల్లీలు అయితే వేగిపోయినాయండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. కాకరకాయ ఫ్రై అయింది. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి, తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి. ఫ్రై చేసుకుందామండి. ఒకసారి కారం సాల్ట్ గిట్టంగా వేసుకున్నాం కదా, ఒకసారి అయితే కలిపేసుకోవాలి బాగా. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ వేసుకొని గుజ్జు అయితే వేసుకోవాలండి. ఇందులోకి 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. వేయించి పెట్టేసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకోవడం అయితే అయిపోయిందండి. మరి సన్నం కాకుండా కొంచెం దుడ్డుగానే ఉండాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ గిట్టంగా చాలా బాగా వస్తుంది, షేర్ గిట్టంగా ఉండదు. జీలకర్ర ధనియాలు వేయించి పెట్టేసుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి ఇందులో 1 టేబుల్ స్పూన్. ఒక 10 నిమిషాల పాటు అయితే స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటికి గిట్టంగా, రైస్కి, రోటికి కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లోకి కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలండి. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంటుంది, టేస్ట్ గిట్టంగా చాలా బాగా వస్తుంది. ఇది లాస్ట్లో అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్లో గిట్టంగా వేసుకోవచ్చు. నేనైతే కాకరకాయలు అయితే ఇలా అయితే వేసుకుంటాను. సన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 నిమిషాల పాటు అయితే ఉంచేసుకుందామండి. స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకుందాం. చూద్దామండి. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయిపోయినప్పుడు అయితే ఇట్లా పైన అయితే ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ఇంకొద్దిగంత కొత్తిమీర అయితే చల్లుకోవాలి మీదికించి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.